వైకాపాలో చేరుతున్నారన్న వార్తలను తెలుగుదేశం నేత పయ్యవుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. అలాంటి వార్తలతో తీవ్ర మనస్తాపం చెందిన కేశవ్ మీడియా సమావేశాల్లో కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయ పార్టీలతో మానసిక యుద్దం చేస్తున్న వైకాపా నాయకులు తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్తోనే అలుపెరగని పోరాటం చేసిన తాను జగన్తో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారతానంటూ ప్రచారం చేసిన వైకాపా నేతలకు చిత్తశుద్ది ఉంటే కాణిపాకం వినాయకుడు ఎదుట ప్రమాణం చేయాలని కేశవ్ డిమాండ్ చేశారు. తన ప్రతిష్ట గౌరవాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రయత్నాలను ధైర్యంగా ఎదుర్కొంటానని, తెలుగుదేశం సైనికుడిగా అహర్నిశలు పనిచేస్తానని పయ్యవుల స్పష్టం చేశారు. నా జీవితంలో బాగా బాధపడిన రోజుల్లో ఈరోజు ఒకటి. ఉదయాన్నే పేపర్ వార్తలు చూసిన తర్వాత నాకు ఫోన్లు వస్తే నేను అప్పుడు పేపర్ తీసుకుని చూశాను. నాకు కూడా దాదాపు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే ఏ పార్టీ పునాదుల మీద అయితే నేను పెరిగాను, ఈ పార్టీకి ఒక గళం, ఈ పార్టీని నాది అని ఒక ఊపిరిగా ఉన్నటువంటి నా మీద వైఎస్ఆర్సీపీ ఒక మైండ్ గేమ్ చేస్తే, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. తెలుగుదేశం పార్టీని లేకపోతే ఇతర పార్టీలు బలహీనపడ్డాయి, వీళ్ళందరూ కూడా మా వైపు వస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారంలో ప్రధాన లక్ష్యాలను ఎంచుకుని ఎవరైతే ఈ పార్టీలో బలంగా ఉంటారో, ఎవరైతే ఈ పార్టీకి ఒక బలమని అనుకుంటున్నారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఇమేజ్ ని దెబ్బతీస్తే పార్టీలోను, పార్టీ కార్యకర్తల్లోను, పార్టీ నాయకుల్లోను విశ్వాసాన్ని, నైతికాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే అందులో భాగంగానే ఇవాళ ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి.